అసూయ. దేనికి వచ్చింది అసూయ? యేసయ్య నిలబడి వాక్యం చెప్తే వేల కొలది నిజదేవుడు ఎవరు అని తెలుసుకుని రక్షణలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తే వేల కొలది రోగులు స్వస్థపడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పిలవడం కూడా పిలవడం అసలు వాస్తవానికి. ఆయన వచ్చారు అని తెలియంగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా యేసయ్యని చూడాలి అని చెప్పి జన సమూహము వేల కొలది పరుగున వచ్చారు. అదే యూదుల కోసం రాలేదే, అదే పరిసయ్యుల కోసం రాలేదే. కాబట్టి ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క యూదులు యేసుక్రీస్తు ప్రభు మీద అసూయ పొందారు. ఏం పొందారు? నేనొస్తే ఈ మనుషులు నాకేం మర్యాద చేయట్లే, నేనొస్తే ఏ సూచక్రియలు నేను చేయట్లేదు కాబట్టి వీళ్ళకి నేనంటే అసలు లెక్కలేదు. అదే యేసయ్య వస్తే మాత్రం గుంపులుగా జనం వస్తున్నారు అని చెప్పి ఒక రకమైన ఈర్ష, అసూయ ఆ యొక్క పరిసయ్యుల హృదయంలో ఉంది. కాబట్టి యేసయ్యని విడుదల చేశారనుకోండి, జనమందరూ కూడా యేసయ్యనే ఫాలో అవుతారు. కాబట్టి యేసయ్యని విడుదల చేయకూడదు, బరబ్బాని విడుదల చేయండి. మరి బరబ్బా దొంగ, నరహంతకుడు. సో ప్రజలు ఎంత హింసించబడ్డా, దోచుకోబడ్డా వాళ్ళకేమీ లెక్క లేనే లేదు. వాళ్ళ ఒక హృదయం ఏం కావాలి, ఏం కోరుకుంటుంది? అసూయతో నిండిపోయి ఉన్నది. ఆ అసూయే యేసయ్యని మరణానికి అప్పగింపబడాలి అని చెప్పి పరిసయ్యులు వాళ్ళ